హాయ్ ఫ్రెండ్స్, కుమల పైలట్ సొల్యూషన్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ మన కొత్త టాపిక్ ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, మీలో బాయిలర్ ఆపరేటింగ్ ఇంజనీర్ అవ్వాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా రాబోయే వీడియోస్లో బాయిలర్ ఆపరేటింగ్ ఇంజనీర్స్కి ఏమేమి సిలబస్ ఉంటాయి అనే దాని గురించి నేను స్టెప్ బై స్టెప్ వీడియోస్ అనేవి పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్. అవి చూసి మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు బాయిలర్ ఆపరేటింగ్ ఇంజనీర్కి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏమిటి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు ముందుగా మీ వయసు 23 సంవత్సరాల పైన ఉండాలి. అండ్ మీరు బీటెక్ పూర్తి చేసి బీటెక్ మెకానికల్ పూర్తి చేసి ఉండాలి. అండ్ డిప్లొమా మెకానికల్ అన్న పూర్తి చేసి ఉండాలి. మీకు బీటెక్ మెకానికల్లో మీరు బాయిలర్ మీద 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లెటర్ కలిగి ఉండాలి. అదే డిప్లొమా చేసి ఉన్నట్టయితే మీరు 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి ఫ్రెండ్స్. ఇవి బాయిలర్ ఆపరేటింగ్ ఇంజనీర్స్కి కావాల్సిన అర్హతలు ఫ్రెండ్స్. అండ్ కర్ణాటకలో రేపటితో 16వ తారీఖు 3వ నెల 2026కి మనకి BOE అప్లికేషన్స్ అనేవి క్లోజ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ బాయిలర్ ఆపరేటింగ్ ఇంజనీర్స్ చాలా ఈ సబ్జెక్ట్ అనేది సిలబస్ అనేది చాలా క్రిటికల్ గా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకనే ఇది డైరెక్టర్ ఆఫ్ బాయిలర్స్ వాళ్ళు ఇవి కండక్ట్ చేస్తారన్నమాట ఈ యొక్క ఎగ్జామ్స్ ని. ఈ ఎగ్జామ్స్ లో పూర్తిగా క్వాలిఫై అనేది అవ్వాలి ఫ్రెండ్స్. సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి అనే దాని గురించి నేను నా నెక్స్ట్ వీడియోస్ లో నేను ప్రతిదీ మీకు స్టెప్ బై స్టెప్ ఈ విధంగా ఉంటాయని నేను చెప్తాను ఫ్రెండ్స్. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. అండ్ అలాగే బాయిలర్ కి సంబంధించిన ఆపరేషన్స్, బాయిలర్ యాక్ట్, బాయిలర్ రెగ్యులేషన్ అండ్ సేఫ్టీ రూల్స్ అండ్ సేఫ్టీ వాల్స్ గురించి అండ్ బాయిలర్ ఆపరేటింగ్ గురించి ఈ యొక్క బాయిలర్ ఆపరేటింగ్ ఇంజనీర్స్ లో ఈ అనేది ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలిసి ఉంటేనే మీరు క్వాలిఫై అనేది ఎర్లీగా అవుతారు. వాటికి సంబంధించిన మీకు రైటింగ్ అంటే మీకు క్వశ్చన్స్ ద్వారా వస్తాయి. వాటికి సంబంధించిన ఆన్సర్స్ అనేవి మీరు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆపరేటింగ్ ఇంజనీర్స్ కి శాలరీ 60,000 నుంచి 1,20,000 దాకా ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ని బట్టి అండ్ ప్లాంట్ ను బట్టి, హెవీ బాయిలర్స్ ని బట్టి ఆ యొక్క శాలరీ రేంజ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, మీరు మీ ఎక్స్పీరియన్స్ ని బట్టి మీరు చాలా పెద్ద ప్లాంట్ కి మీరు వెళ్ళినట్టయితే ఆ ప్లాంట్స్ లో మీకు ఎక్కువగా శాలరీస్ అనేవి మీరు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుని మిమ్మల్ని తీసుకుంటారు ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి. అండ్ వీటన్నిటిని కూడా మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈ సిలబస్ ఎలా ఉంటుంది ఏంటనేది తెలుసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, బాయిలర్ ఆపరేటింగ్ ఇంజనీర్స్ గా మీరు అవ్వాలనుకుంటే మా రాబోయే వీడియోస్ ని ప్రతిదీ మీరు చూడండి ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ VS బాయిలర్ కేర్ ఇండస్ట్రీ, కుమల బాయిలర్ సొల్యూషన్ ఛానల్.